అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో అద్భుత మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అభిమానులను ఉరువు తొలగించింది. ఏకంగా 40 ఓవర్లలో 500కు పైగా పరుగులు వరదలా పారింది. రాహుల్ నితీష్ బ్యాటింగ్ ఓ రేంజ్ లా సాగింది. అయితే అంతకు మించి పంజాబ్ బ్యాటింగ్ హోరెత్తిందనే చెప్పాలి. దీంతో దెబ్బకు ప్రపంచ రికార్డు నమోదైంది. ప్రపంచంలోని ఏ లీగ్ మ్యాచ్ లో అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లో ఇంత పెద్ద చేజ్ ఎక్కడా జరగలేదు. అది ఓ పంజాబ్ కింగ్స్ మాత్రమే 265 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే పతుమ్ నిశంక వికెట్ ను కోల్పోయిన నితీష్ రాణాతో కలిసి లోకేష్ రాహుల్ ఓ రేంజ్ లో బ్యాటింగ్ తో విజృంభించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్ కు ఏకంగా 220 పరుగులు జోడించడం విశేషం. ఐపీఎల్ లో ఇదే సెకండ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. కేఎల్ రాహుల్ చివరి వరకు ఉండి 67 బంతుల్లో 16 ఫోర్లు 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి ఐపీఎల్ లో భారత్ తరపున హైయెస్ట్ స్కోర్ నమోదు చేసిన ఆటగాడుగా నిలిచాడు. ఇక నితీష్ రాణా 44 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్స్లతో 91 పరుగులు చేశాడు. అయితే కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత 11 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ని పంజాబ్ నేలపాలు చేశారు. అది అందిపుచ్చుకున్న కేఎల్ రాహుల్ 152 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. అయితే ఓ పక్క ఇంత భారీ స్కోర్ చేస్తున్నా కూడా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం బౌలర్లకు ఎటువంటి సూచనలే ఇవ్వలేదు. ఎంత టార్గెట్ అయినా కొట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా తన తీరు కనపడింది. అయితే 264 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అదే రీతిలో బ్యాటింగ్ విజృంభణ మొదలైంది. పవర్ ప్లే లోనే పంజాబ్ ఓపెనర్లు 116 పరుగులు రాబట్టి ఈ సీజన్ లో అత్యధిక పవర్ ప్లే స్కోర్ ను నమోదు చేశారు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ప్రభ్ సిమ్రాజ్ సింగ్ ముఖేష్ కుమార్ వేసిన ఓ ఓవర్ లో ఏకంగా 6 ఫోర్లు బాదాడు. దాంతో 24 పరుగులు రాబట్టడంతో హైలైట్ గా నిలిచింది. అయితే అక్షర్ పటేల్ పంజాబ్ ఓపెనర్ల మధ్య నెలకొన్న 126 పరుగుల భాగస్వామ్యాన్ని తెరదించాడు. అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వచ్చేసింది. తర్వాత ఓవర్ కి 10 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ప్రియాన్స్ ఆర్య 43, ప్రభ్ సిమ్రాజ్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కూపర్ కనోలి 17 పరుగులే చేసి పెవిలియన్ చేరగా నిహాల్ వదేరా 25 పరుగుల మెరిపించిన ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్స్లతో 71 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా బ్యాటింగ్ చేశాడు. తన మార్క్ హిట్టింగ్ తో ఢిల్లీ బౌలర్లను కోలుకోనీయకుండా చేసి బాధ్యతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన 2 క్యాచ్ల్ని కరుణ్ నాయర్ నేలపాలు చేశాడు. అంది వచ్చిన అవకాశాన్ని శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించి మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కు విజయాన్ని అందించాడు. మొత్తంగా ప్రపంచంలోని ఏ లీగుల్లో అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లో ఇలాంటి చేజింగ్ జరగలేదు. మొదటిసారి పంజాబ్ కింగ్స్ ఈ అద్భుతాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 152 పరుగులు చేసిన లోకేష్ రాహుల్ తన సెంచరీ వృధా అయినట్టే. ఇక ఈ మ్యాచ్ లో ఒక కీలక ఘటన చోటు చేసుకుంది. క్యాచ్ పట్టే క్రమంలో లుంగి ఎంగిడి తీవ్ర గాయపడ్డాడు. ఈ క్రమంలోనే తన తలకి గట్టిగా దెబ్బ తగలడంతో గ్రౌండ్ లోకి అంబులెన్స్ వచ్చింది. ఓ 20 నిమిషాల పాటు మ్యాచ్ నిలిపివేశారు. చకచక అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మ్యాచ్ లో అటు లుంగి ఎంగిడికి గాయం, కేఎల్ రాహుల్ 150 కొట్టినా కూడా ఓడిపోవటం, ఇంత భారీ స్కోర్ ను డిఫెండ్ చేయలేకపోవటం ఢిల్లీ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడింది. అంతేకాదు వరుస ఓటములతో ప్లే ఆఫ్ రేస్ నుంచి కూడా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఎదురే లేని పంజాబ్ కింగ్స్ ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్ల టేబుల్లో 13 పాయింట్లతో టాప్ లో దూసుకెళ్తుంది. ఈ జట్టు మరో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టే తొలి జట్టుగా నిలుస్తుంది.